హాయ్ ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు ఐటీకి సంబంధించిన జాబ్స్ కావాలని. ఐటీకి సంబంధించి స్కిల్డ్కి సంబంధించి, నాన్ స్కిల్డ్కి సంబంధించి ఈరోజు మనం వీడియో చేస్తున్నాం. సో ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. రకరకాల జాబ్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్గా. ఎవరికన్నా ఉపయోగం ఉన్న వాళ్ళు వాడుకోండి, ఎవరికన్నా షేర్ చేయాలంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను యూట్యూబ్ ఛానల్ మాత్రమే నడుపుతాను, యూట్యూబర్ని. నేను ఎటువంటి ఏజెంట్ని కాదు, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను. ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు ఇస్తున్నాను. పబ్లిక్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇది. దాన్ని నేను మీకు సేకరించి మీకు ఇస్తున్నాను. మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి ప్లీజ్. సో ఐటీ జాబ్స్ వచ్చేసి మైక్రోసాఫ్ట్కి ఆల్ కంట్రీస్కి అవసరం ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఐటీ సపోర్టు, డేటా అనలైసిస్ట్ కావాలి. శాలరీ 3,000 నుంచి 10,000 USD వరకు ఇస్తారు. వెబ్సైట్ ఇచ్చున్నారు, నేను డిస్క్రిప్షన్ మీకు పెడతాను. డిస్క్రిప్షన్లో అన్నీ పెడతాను, మీరు చూసుకోండి. ప్రొఫైలు అప్లోడ్ చేయమని అడుగుతున్నారు వీళ్ళు. ఈమెయిల్ అది లేదు దీనిలో. తర్వాత గూగుల్లో కూడా ఐటీ సపోర్టు, క్లౌడ్ ఇంజనీరు, ప్రోగ్రామర్ కావాలి. 4,000 నుంచి 12,000 USD వరకు మంత్లీ ఉంది. వెబ్సైట్ ఇచ్చున్నారు. నెక్స్ట్ వచ్చేసి IBM ఐటీ టెక్నీషియన్, సైబర్ సెక్యూరిటీ డెవలపర్స్ కావాలి. 2,500 USD నుంచి 8,000 USD వరకు ఉంది. లింక్ ఇచ్చున్నారు. TCSలో, ఇన్ఫోసిస్లో అండ్ విప్రోలో కూడా గ్లోబల్ ప్రాజెక్ట్స్లో జాబ్స్ ఉన్నాయి. లింక్స్ ఇచ్చున్నారు, యూటిలైజ్ చేసుకోండి. ఇది ఐటీకి సంబంధించి. అన్స్కిల్డ్ సంబంధించి తర్వాత స్కిల్డ్కి సంబంధించి మనం తెలుసుకుందాము. ఇప్పుడు స్కిల్డ్కి వెళ్దాము. స్కిల్డ్ వచ్చేసి కన్స్ట్రక్షన్, టెక్నికల్ జాబ్స్ UAE, ఖతార్, సౌదీలో ఎలక్ట్రీషియన్, ప్లంబరు, వెల్డరు, మేషన్స్కి ఉన్నాయి. శాలరీ 800 నుంచి 2,000 వరకు ఉంది పర్ మంత్. సో ఈ వెబ్సైట్లు ఇచ్చున్నారు, చూసుకోండి. తర్వాత జర్మనీకి స్కిల్డ్ జాబ్స్గా ఫ్రీ గవర్నమెంట్ పోర్టల్లో టెక్నీషియన్స్, నర్సెస్, మెకానిక్స్ కావాలి. 2,500 నుంచి 4,500 ఉంది. వెబ్ ఇచ్చున్నారు. న్యూజిలాండ్ ఈ జాబ్స్ ఉన్నాయి. వేర్ హౌసెస్, క్లీనర్స్, ఫాము, ఐటీ, తర్వాత ఫామ్ వర్కర్స్ అవసరం ఉంది. వెబ్సైట్ ఇచ్చున్నారు. దెన్ అన్స్కిల్డ్ వచ్చేసి సీజనల్ జాబ్స్ ఉన్నాయి. ఏజెన్సీ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా లింక్స్ ద్వారా మీరు ట్రై చేయండి. ఫాము, సీజనల్ జాబ్స్ యూరోప్లో, పోలాండ్, రొమానియా, హంగేరీలో ఫామ్ వర్కర్స్, ప్యాకింగ్ వర్కర్స్, క్లీనర్స్ అవసరం ఉంది. 1,000 నుంచి 1,800 వరకు మంత్లీ యూరోస్ ఇక్కడ శాలరీస్ ఇస్తారు. నెక్స్ట్ కెనడా వచ్చేసి, కెనడా జాబ్ బ్యాంక్ వచ్చేసి ఇది కూడా ఫ్రీ అనమాట. క్లీనర్స్, హెల్పర్స్, వేర్ హౌస్, డ్రైవర్స్ అవసరం ఉంది. 2,000 నుంచి 4,000 కెనడియన్ డాలర్స్ శాలరీ పే చేస్తారు. వెబ్సైట్ ఇచ్చున్నారు, చూసుకోండి. నెక్స్ట్ ఆస్ట్రేలియా వచ్చేసి లేబరు, స్కిల్డ్ అనమాట. వెబ్సైట్ ఇచ్చున్నారు, దానిలో డీటెయిల్స్ అవి ఉన్నాయి. డైరెక్ట్గా అప్లై చేయండి. సింపుల్ CV అది చేసి ఆ దేశానికి సంబంధించిన CV ఫార్మెట్లోనే తయారు చేసి కవర్ లెటర్ అది మీరు పంపించాలి. ఇది మరీ ఎందుకు చెప్తున్నా అంటే ఇంపార్టెంట్. మనం ఇండియన్ CV వేరే వాళ్ళకి పంపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఇలాంటి వాటిలలో. వాళ్ళు అడిగింది మాత్రమే మనం ఇవ్వాలి. ఓన్లీ CV కవర్ లెటర్ మాత్రమే వాళ్ళ ఫార్మెట్లో పంపించి మీరు వీటిని సొంతం చేసుకోండి. సో మనం ఇలాంటి కంటెంట్స్ అవి చేస్తుంటాము. దయచేసి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరిన్ని వీడియోస్తో. చాలామంది ఇంకా ఏదైనా మీకు ఎలాంటి వీడియోస్ అవసరం ఉంది పలానా సబ్జెక్ట్ గురించి అది అంటే డిమాండ్ ఉన్నాయి అంటే ఎక్కువ మంది అడిగింది నేను చేస్తాను. మీరు ఏదైనా వీడియోస్ అది కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను మీకు డెఫినెట్గా ఆ సంబంధించిన డేటాని కలెక్ట్ చేసి నేను మీకు చేసి పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.